సినిమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పేరు పెద్దగా వినిపించడం లేదు. వినిపించినా అవన్నీ మాక్సిమం నెగటివ్ గానే కనిపించాయి. ఆయన పాలిటిక్స్ లో ఉండడం వల్ల సినిమాలకు టైం కేటాయించలేకపోయాడు. కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయలేకపోయాడు. దీనివల్ల రిలీజ్ డేట్స్ ఆర్డర్స్ మారాయి. ఒకటి రెండు సినిమాలు ఆగిపోయినట్టే అన్న వార్తలు వచ్చాయి. ఇవి నిజమే అని దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో బిజీగా ఉండబోతున్నాడు. దీంతో మరి పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఫైనల్ గా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎలా ఉన్నా సినిమాల పరంగా అతని క్రేజ్ తగ్గలేదు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన్ని అభిమానించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. తన తరం హీరోల్లా పాన్ ఇండియన్ మార్కెట్ వైపు వెళ్లలేదు. కానీ తెలుగులో అతని క్రేజ్ మాత్రం ఆ హీరోలకు లేదు అనేదే నిజం. రీసెంట్ గా వచ్చిన భీమ్లా నాయక్ ఓ మోస్తరు విజయం సాధించింది. బ్రో మాత్రం ఆశించినంతగా ఆకట్టుకోలేదు. అయినా సినిమాలేం నష్టపోవు. అది పవన్ కళ్యాణ్ చరిష్మా. ఇక చాలా కాలం క్రితమే 3 క్రేజీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాడు పవన్. వీటిలో గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తో స్టార్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. దీనికంటే ముందే క్రిస్ డైరెక్షన్ లో రాబిన్ హుడ్ తరహాలో సాగే పీరియాడిక్ డ్రామాగా హరహర వీరమల్లు స్టార్ట్ అయింది. కొన్నేళ్లు షూటింగ్ కూడా అయ్యింది. బట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక చివరగా స్టార్ట్ అయింది ఓజీ మూవీ. సాహో ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ స్టోరీ ఇది. అందుకే ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అయ్యారు. బట్ వీరి ఎగ్జైట్మెంట్ కు కూడా ఫుల్ స్టాప్ పడింది. 50% పైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కూడా ఆగింది. దీంతో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. వారి కోసమే ఈ అప్డేట్. ఏపీలో ఎన్నికల హడావిడి ఏప్రిల్-మే వరకు పూర్తవుతుంది. ఆ తర్వాత పూర్తిగా ఓజీ షూటింగ్ కే టైం ఇవ్వబోతున్నాడు పవన్. అందుకే మేకర్స్ ధైర్యంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్నారు. ఓజీ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గానే ప్రకటించారు. ఈ డేట్ లాంగ్ వీకెండ్ గా వస్తుంది. ఆ తర్వాత దసరా హాలిడేస్ కూడా యాడ్ అవుతాయి. అందుకే పర్ఫెక్ట్ డేట్ సెట్ అయిందనుకుంటున్నారు. మరీ ఛాన్స్ ని ఉపయోగించుకుని ఓజీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మి విలన్ గా, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.